వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ జొన్న దోశలండి. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనం ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన ఇవి తింటే మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు అందరూ హెల్త్ కోసమే కదండి ఆలోచిస్తున్నారు. దోశలు ఇడ్లీలు ఒకటే రకం కాకుండా మనం ఇలాంటి మిలిట్స్తో మనం తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈరోజు జొన్న కారం దోశ తయారు చేసే విధానం చూపిస్తాను రండి. ఈ జొన్న దోశల కోసం మనం ముందుగా 2 కప్పులు జొన్నలు తీసుకొని 8 గంటల సేపు నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నానండి. నానబెట్టిన తర్వాత వాటిని శుభ్రంగా 4-5 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకి 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినప్పప్పు, 1 టీ స్పూను మనకి మెంతులు వేసుకున్నాము. ఒక 6 గంటల సేపు నానబెట్టుకొని ఇది కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇది మాత్రం మనం ఈ 2 మిక్సీకి పట్టబోయేటప్పుడు పిండిని ఒక 10 నిమిషాల ముందు అటుకులు ఒక 1/2 కప్పు నానబెట్టి పెట్టుకుంటే చాలు, అంటే తొందరగా నానిపోతాయి కాబట్టి. ఇప్పుడు ఈ 3 మనం మిక్సీకి బట్టి పెట్టేస్తానండి మెత్తగా. చూడండి, మనకి ఇప్పుడు మిక్సీకి పట్టిన తర్వాత ఈ విధంగా జొన్న దోశకి పిండి రెడీ అయిపోయింది మనకి. చూడండి, ఇప్పుడు చూడండి ఒకసారి ఈ విధంగా మనం పిండిని బాగా కలిపేసుకోవాలా. ఈ పిండి మనకి 8 గంటల సేపు మనకి ఫెర్మెంటేషన్ అవ్వాలండి. అంటే బాగా పులసద్దప్పటికి, అంటే ఓవర్ నైట్ మనం నానబెట్టి పెట్టుకున్నాం పిండిని. చూడండి, ఈ విధంగా బాగా పులిసింది. చూడండి ఎంత బాగా పొంగిందో. ఈ విధంగా ఫెర్మెంటేషన్ అయిన తర్వాత జొన్న దోశకి రెడీ అయిపోయినట్టు పిండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం దోశ రేకు బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా దోశ వేసేసుకుంటాము. ఇప్పుడు దోశ వేసుకున్న తర్వాత ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం గీ అండి, అంటే నెయ్యి వేస్తాను. మామూలుగా మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నూనె. మనం ఈ కారం దోశకి బాగుంటుందని నెయ్యి వేసాను. ఇప్పుడు ఇందులో కారం వేసుకొని మనకి కావాల్సినంత మనం ఏ రకంగా కారం తినగలమో, ఎంత కారం తినగలమో వేసుకొని చూడండి ఈ విధంగా బాగా దీన్ని ఈ దోశ రేకు మీద ఈ జొన్న దోశని బాగా కాల్చుకోవాలండి. ఏం లేదండి, ఈ జొన్న దోశలు తింటే మనకి జొన్నల్లో ఫైబర్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా మంచిది. మనము బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ జొన్నలు ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.